అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ నింగి నెల యూట్యూబ్ ఛానల్. ఈరోజు కిచెన్ వేస్ట్తో అయితే కంపోస్ట్ తయారు చేస్తున్నానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ గట్టిగా రబ్బర్ లాగా అయిపోయినటువంటి మట్టిని యూజ్ చేసి, అలాగే మొన్నటిది కిచెన్ వేస్ట్ కొద్దిగా ఉంటే అది ప్లస్ ఈరోజు కిచెన్ వేస్ట్ ఇంకా కొద్దిగా ఉల్లిపొట్టు, నిమ్మ తొక్కలు, కరివేపాకు ఇవన్నీ కలిపి కంపోస్ట్ని అయితే తయారు చేసేస్తున్నానండి. ఒక డబ్బా తీసుకుని ఆ డబ్బాలోన కొబ్బరి పీచుని అయితే అడుగున వేసేయాలండి. ఎందుకంటే ఇది అడుగున వేయడం వల్ల మనకు తడిని ఎప్పుడు ఆరిపోకుండా కంపోస్ట్ తయారు కావడానికి బాగా యూజ్ అవుతుందండి. అలాగే ఎర్త్ వామ్స్ ఏమన్నా ఫామ్ అయితే ఈ కొబ్బరి పీచు కిందనే ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి ఉల్లిపొట్టు, కరివేపాకు మొత్తం అంతా కూడా వేసేస్తున్నానండి. వేసిన తర్వాత కొద్దిగా నా దగ్గర పేపర్స్ ఉంటే కూడా వేస్తున్నానండి, అట్ట ముక్కలు. ఇవి కూడా కంపోస్ట్కి బాగా మంచిగా యూజ్ అవుతాయండి. ఇప్పుడు కొద్దిగా మట్టి వేస్తున్నాను. చూడండి ఎంత గట్టిగా ఉన్న మట్టిని తీసి వేస్తున్నాను చూడండి దీంట్లోకి. ఇది కంపోస్ట్ తయారైన తర్వాత చాలా బాగా వస్తుందండి మట్టి. ఇప్పుడు ఇందులోకి కిచెన్ వేస్ట్ మొత్తం వేసేసి పైన అంతా కూడా మట్టితోటిగా కప్పి ఉంచేసేయాలండి. మట్టి కప్పేటప్పుడు మాత్రం ఖచ్చితంగా మొత్తం క్లోజ్ అయ్యేలాగా చూసుకోవాలండి, లేదంటే పురుగులు, దోమలు అలా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మట్టిని మనము డబ్బాకి కప్పేటప్పుడు మాత్రం బాగా నిండుగా ఎక్కువగా క్లోజ్ చేసేసేయాలండి. ఇలా అంతా మొత్తం మట్టితో కప్పిన తర్వాత ఒక 20 days 25 days వరకు దీన్ని పక్కన పెట్టేసి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు చిలకరిస్తూ ఉండాలండి. అంతే, కంపోస్ట్ బాగా తయారవుతుందండి. చూసారా, ఇలా క్లోజ్ చేసేసి ఇంకా పక్కన పెట్టేసేయడం అండి. దీంట్లోకి కొన్ని వాటర్ వేస్తున్నాను, అప్పుడప్పుడు కొన్ని వాటర్ వేయాలండి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.